ఫిబ్రవరి 24, 2022 నుంచి జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరడం. ఎంత తారాస్థాయికి చేరడం అంటే మానవ చరిత్రలోనే చెప్పాలంటే ఐ రిపీట్ అగైన్, మానవ చరిత్రలోనే అతిపెద్ద మిలిటరీ అటాక్ జరుగుతుంది ఉక్రెయిన్ మీద గత వారం రోజులుగా. రష్యా ఏ మైటీ మిలిటరీ పవర్, ప్రపంచంలోనే అత్యాధునిక సైనిక శక్తి పటాలం ఉన్నది రష్యా తన శక్తినంతా కూడగట్టుకుని వెళ్ళి ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తుందండి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఏ బంకర్లో ఉన్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి దారుణమైన యుద్ధం. ఒక రకంగా రష్యా విలయ తాండవం. పుతిన్ తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు ఉక్రెయిన్ మీద. రష్యా చేతిలో ఉన్న అన్ని ఆయుధాలని ఇప్పుడు ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో జెలెన్స్కీని చంపేసి రష్యాతో జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎండ చేయడమే లక్ష్యంగా పుతిన్ వెళుతున్నాడు. అడ్డు వస్తే నాటో మీద కూడా దాడికి ఎగరబడుతున్నాడు. ఈవెన్ నాటో దేశాల మీద కూడా కొన్ని దాడులు చేయడం జరిగింది. గత వారం రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం ఈ గత 48 గంటల్లో ఒక తారాస్థాయి, మానవ చరిత్రలోనే అతిపెద్ద మిలిటరీ అటాక్. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. గత వారం రోజులుగా 1500 మంది ఉక్రెయిన్ ఆర్మీ చనిపోయినట్టు తెలుస్తుంది. ఉక్రెయిన్ కూడా ఏమి తక్కువ తినలేదు. ఉక్రెయిన్ కూడా రష్యాలో డీప్ స్ట్రైక్ చేస్తుంది అనమాట. డీప్ స్ట్రైక్ అంటే యూకే ఇచ్చిన మిలిటరీ డ్రోన్లతో, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా ఇచ్చిన హెల్ప్తో, నాటో దేశాల సహాయంతో డీప్ స్ట్రైక్స్ అంటే సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో సెకండ్ లార్జెస్ట్ సిటీ, మాస్కో మీద, బొల్గరాడో సిటీ మీద అటాక్ చేస్తుంది. సుమి అనే రష్యా ప్రాంతం కూడా మిలిటరీ అటాకులు చేస్తుంది. రష్యాలో కూడా భీకరంగా సివిలియన్స్, తర్వాత రష్యాలో ఆయిల్ రిఫైనరీస్, వేర్ హౌసెస్, రష్యా ఎయిర్పోర్ట్ కారిడార్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ అనమాట. ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీ అంటే ఉక్రెయిన్ అటాక్స్తో ఇక రష్యా ఏంటంటే డిసైడ్ అయిపోయింది. ఇంకా ఉక్రెయిన్కి నాటో దళాలు ఇస్తున్న సైనిక శక్తి మీద, ఉక్రెయిన్ బలాలు ఎక్కడున్నాయో దాని మీద భయంకరంగా అటాక్ చేస్తుంది. ఏ విధంగా ఈ అటాక్ చేస్తుందంటే ఒక రకంగా చెప్పాలంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈవెన్ రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఇలాంటి అటాక్ జరుగు ఉండదేమో అని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే నార్మండీ, డంకిర్క్ లాంటి ఈ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధాలను పరిశీలించిన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్న మానవ చరిత్రలో ఒక భీకరమైన దాడిగా చెప్పుకోవచ్చు. రీసెంట్గా అమెరికా ఇరాన్ మీద చేసిన దాడి కంటే ఇది అత్యున్నతంగా ఉంది. ఎందుకంటే రష్యా తన అమ్ముల పొదిలో ఉన్న ఎటువంటి ఆయుధాలను ఉపయోగిస్తుందో చూస్తేనే మనకు భయం పుడుతుందన్నమాట. అంతటి భయం. ఎందుకంటే రష్యా తన చేతిలో అమ్ముల పొదిలో ప్రపంచంలో అత్యాధునిక వెపన్స్ అయిన TU-95 బేర్ అనే బాంబరు, TU-160 తర్వాత వైట్ స్వాన్ అనే బాంబర్, 2 రకాల బాంబర్లను ఉపయోగిస్తుంది. ఇవి కదులుతేనే మేఘాలు గర్జించేంత సౌండ్ వస్తుందన్నమాట. అత్యంత డేంజరస్ బాంబర్స్ అవి. వాటిని ఉపయోగిస్తుంది. దాంతోపాటు తర్వాత రీసెంట్గా తయారు చేసిన Su-57E ఫెలోన్ అనే 5th జనరేషన్ ఫైటర్ని ఫస్ట్ టైం ఉక్రెయిన్ మీద వాడుతుంది. అది బియాండ్ విజువల్ రేంజ్ KH-101 లాంటి ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ అనేది ఉపయోగిస్తుందంటే ఎంతటి బీతావాహ పరిస్థితి ఉక్రెయిన్లో ఉందో చూడవచ్చు. దీంతో పాటు జిర్కాన్ కింజాల్ అంటే హైపర్సోనిక్ మిసైల్ను ఉపయోగిస్తుంది. తర్వాత ఇస్కిందర్ M లాంటి బాలిస్టిక్ మిసైల్స్ను ఉపయోగిస్తుంది. తర్వాత నార్త్ కొరియా ఇచ్చిన KN-23 లాంటి మిసైల్స్ను ఉపయోగిస్తుంది. తర్వాత మిలిటరీ డ్రోన్లు ఉపయోగిస్తుంది. తర్వాత హైబ్రిడ్ ఇటు డ్రోన్ అంటే జెట్ ఇంజిన్లు పెట్టిన డ్రోన్ని అది ఉపయోగిస్తుంది అనమాట. చాలా శక్తివంతమైన తన అమ్ముల పోతులో ఉన్న అతి భయంకరమైన అస్త్రాలని ఈరోజు ఉక్రెయిన్ మీద ఉపయోగిస్తుంది. ఉక్రెయిన్ మీద ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు రీసెంట్గా చెప్పడం జరిగింది కొన్ని గంటల క్రితం. అదేంటంటే రష్యా 3 లక్షల మందిని ఆర్మీని సిద్ధం చేసింది. ఉక్రెయిన్ మీద ఒక బేభత్సమైన మాసివ్ అటాక్ చేయబోతుంది, నన్ను రక్షించండి అనుకుంటూ నాటో దేశాన్ని విన్నవించడం. ముఖ్యంగా అమెరికాకి ఇచ్చిన ప్యాట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోని ఇంటర్సెప్ట్ మిసైల్ 600 అర్జెంటుగా నాకు ఇవ్వండి అంది. కానీ అమెరికా దగ్గరే ఇరాన్ మీద ప్రయోగించడంతో ప్యాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్స్ అయిపోవడం జరిగింది. కాబట్టి అమెరికా ఇచ్చే పరిస్థితులు లేదా ఆయన చేతులు ఎత్తేశాడు. కాబట్టి ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్లో గ్యాప్ వలని ఇప్పుడు రష్యా ఉపయోగిస్తుంది. రష్యా తన శక్తినంతటిని ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే రష్యా ఉక్రెయిన్లో ఉన్న 6 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో 20% భూభాగం అంటే డోన్ బాస్ రీజన్ అంటారు ఈస్టర్న్ ఉక్రెయిన్లో. ఈ డోన్ బాస్లోని డొనెట్స్, లుహాన్స్కు, జపరోజియా,
తర్వాత క్రిమియా ఇవన్నిటిని ఆక్యుపై చేసింది 20% టెరిటరీ. ఇంకా కొన్ని కీలకమైన ప్రాంతాలను ఆక్యుపై చేసుకోవడం, తర్వాత బ్లాక్ సీ దగ్గర ఉన్న ఒడిస్సా లాంటి పోర్టుని మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ బ్లాక్ సీకి ఉక్రెయిన్కి డిస్కనెక్ట్ చేసేస్తే ఇక రష్యా యుద్ధ విరమణ. అంటే నాకు తెలిసినంత వరకు రష్యా వచ్చే వారం రోజుల్లో ఏదో ఒక సమయంలో మేము యుద్ధాన్ని ముగిస్తున్నాం అని ప్రకటించే అవకాశం ఇక్కడ ఉంది. అంటే ఈ ఒప్పందం అవ్వకుండానే ట్రంప్ తోటి నాటో దేశాలతో ఒప్పందం ఎటువంటి అవ్వకుండానే ఉక్రెయిన్ డోన్బాస్ రీజన్ ఆక్యుపై చేసేసుకుని రష్యా ఇంకా యుద్ధాన్ని విరమించేశాం అని ఇక్కడ రష్యా ప్రకటించే అవకాశం ఉంది. ఈ యుద్ధం నాకు తెలిసినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజుల్లో ఎండ్ అవ్వబోతుంది. కాబట్టి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలని రష్యా ఆక్యుపై చేసేసుకుంటుంది. ముఖ్యంగా కార్కేవ్, కీవ్ సిటీల్లో విపరీతమైన దాడులు, తర్వాత జెలెన్స్కీ యొక్క హోమ్ టౌన్ అనే క్రివై రెగ్ అనే సిటీని అటాక్ చేస్తున్నాడు. తర్వాత అక్కడ పవర్ ప్లాంట్స్, తర్వాత జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులను అటాక్ చేసేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క డోన్బాస్ రీజన్లో ఇంకా కొన్ని కీలకమైన గ్రామాలు అక్కడ ఉండిపోయినాయి ఫ్రంట్ లైన్లో. కేవలం రోజుకి 0.39 స్క్వేర్ కిలోమీటర్లు ఆక్యుపై చేసుకుంటుంది. కానీ రష్యా చాలా ముందస్తుకు వెళ్ళిపోయింది, ఎన్ని దాడులు తట్టుకుంటుంది. కాబట్టి యుద్ధం ఎండ్ అవ్వబోతుంది. ఇప్పుడు నాటో దేశాలను, ఇప్పుడు రొమేనియా మీద కొన్ని మిలిటరీ డ్రోన్లు వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే రొమేనియా తన F-16 ఫైటర్స్ని డాగ్ ఫైట్కి ఉపయోగిస్తుంది అనమాట. అంటే రొమేనియా గగనతలంలోకి రష్యా డ్రోన్లు వెళ్ళడం, తర్వాత రీసెంట్గా పోలాండ్పై KH-101 వెళ్ళడం, జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ మీదకి వెళ్ళడం, యూకేని బెదిరించడం, తర్వాత ఈ విధంగా ఏంటంటే నాటో దేశాలు మీరు వస్తారా రారా అన్నట్టు నాటో మీద విస్తారమైన మిసైల్ ఫోర్స్ని రెడీ పెట్టున్నారు. ఆల్మోస్ట్ డెడ్ హ్యాండ్, బోల్గరాడో, పోసిడాను, ఈ యొక్క సాతాన్ 2 మిసైల్స్ని కూడా రెడీ పెట్టినట్టు తెలుస్తుంది రష్యా అనమాట. ఈ విధంగా నాటో దేశాలు దాడుకొస్తే తట్టుకోవడానికి 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధమై ఉందన్నమాట. సో అదొకటి. ఇటు జపాన్ వైపు మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఉక్రెయిన్లో తనకు కావలసిన భూభాగాన్ని మొత్తం తీసేసుకుంటుంది. దీనికి ఇప్పుడు ఇరాన్ కూడా యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యింది అని తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ తన యొక్క ఈ బాలిస్టిక్ మిసైల్, ముఖ్యంగా సెజిల్లు, తర్వాత ఈ యొక్క ఖైబర్ షేకెన్ లాంటి మిసైల్స్ని బల్గేరియా మీద వేయడానికి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. బల్గేరియాలో అమెరికా ఎయిర్ బేస్, తర్వాత సైప్రస్ దగ్గర ఒకటి, టర్కీ దగ్గర ఒకటి. ఈ విధంగా ఇరాన్ కూడా రష్యాకి సహాయకరంగా అక్కడ యుద్ధానికి వెళ్తుందా అనే పరిస్థితి అక్కడ అయింది. ఇప్పటికే నార్త్ కొరియా తన ఆర్మీని పంపడం, తన మిసైల్ ఫోర్స్ని, మిలిటరీ డ్రోన్ని అక్కడ పంపడం, అంటే రష్యా తన శక్తినంతటిని కూడగట్టుకుంటుంది. అంటే ఉక్రెయిన్లో ఇంకా ఎండ్ అయిపోతుంది. ఉక్రెయిన్కి నాటో వస్తే 3వ ప్రపంచ యుద్ధం. కాబట్టి నాటో డైరెక్ట్గా రాలేదు, నాటోనే ఛాలెంజ్ చేసేస్తున్నాడు. నాటో బౌండరీ కూడా దాటాడు. కానీ నాటో దేశాలు ఆర్టికల్ 5ని ఇన్వోక్ చేసే పరిస్థితిలో దీన స్థితిలో పడిపోయింది. ట్రంప్ చేతులు ఎత్తేసాడు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ కెనడాతో ఇష్యూ, ట్రేడ్ వారు, తర్వాత ఇరాన్ యుద్ధంలో ట్రాప్ అవడం, ఇటు తైవాన్ దగ్గర, తర్వాత సౌత్ కొరియా, నార్త్ కొరియా ఇష్యూ దగ్గర యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచం అంతా ఎక్కడికక్కడ ట్రాప్ అయిపోయింది. తన దగ్గర మిసైల్ ఫోర్స్ అమ్యునేషన్ అయిపోయింది. ట్రంప్కి వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత, అప్పులు, డెట్ క్రైసిస్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి అమెరికా యాక్టివ్గా ఉక్రెయిన్కి సహాయం చేసే స్థితిలో లేదు. కాబట్టి బ్రిటన్, ఫ్రాన్స్ ఇస్తున్నాయి. కానీ బ్రిటన్, ఫ్రాన్స్ బలం ఈ యొక్క ఉక్రెయిన్ వెనకాల రష్యాకి ఎదుర్కోవడానికి సరిపోయే పరిస్థితులు లేదు. కాబట్టి రష్యా ఈ పరిస్థితిని జాగ్రత్తగా తన అడ్వాంటేజ్గా తీసుకుని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు కాబట్టి ప్యాక్, తర్వాత ఉక్రెయిన్ కీవ్ని అటాక్ చేస్తుంది. నాకు తెలిసినంత వరకు జెలెన్స్కీని వచ్చే 2 రోజులు 3 రోజుల్లో ఆయన చంపే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని జెలెన్స్కీ తన హోమ్ టౌన్లో బంకర్లో ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి అనమాట. అంటే రష్యా విపత్కరమైన మానవ చరిత్రలోని అతిపెద్ద దాడికి పూనుకోవడం. కాబట్టి వచ్చే 4-5 రోజుల్లో రష్యాకు కావలసిన డోన్ బాస్ అంటే మనకి వీట్ బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అంటారు డోన్ బాస్ రీజన్. అక్కడ రేర్ ఎర్త్ మెటీరియల్స్, కోలు, ఐరన్ ఓరు, రాగి లాంటి మినరల్స్తో పాటు అతి పెద్ద సారవంతమైన నేల ఉంటుంది అనమాట వీట్, గోధుమలు పండడానికి. ఈ ప్రాంతాన్ని రష్యా ప్రజలు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాంతాన్ని తీసేసుకుని బ్లాక్ సీ దాకా పెట్టుకుని మొత్తం డొనాస్కు, లుహాన్స్కు, డొనెట్స్కు, తర్వాత జపరోజియా, క్రిమియా ప్రావిన్స్ని తీసుకోవడం, ఇక రష్యా దగ్గర ఒడిస్సా పోర్టుని బ్లాక్ సీ దానికి కనెక్ట్ చేసేయడం, ఇక తీసుకోవడం. అంటే ఉక్రెయిన్ బలమంతా చనిపోయినట్టు అనమాట. అప్పుడు తాను యుద్ధ విరమణను ప్రకటించే అవకాశం ఉంది. రష్యా నాకు తెలిసినంత వరకు సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో పుతిన్ న్యూఢిల్లీ వస్తున్నాడు. న్యూఢిల్లీ వచ్చినప్పుడు ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది బ్రిక్స్ వేదికగా. అంటే వచ్చే సెప్టెంబర్ 12, 13న రష్యా అధ్యక్షుడు నరేంద్ర మోడీ తర్వాత జీ జిన్పింగ్తో కూర్చుని బ్రిక్స్ సమావేశంలో మేము రష్యా దాడిని ఇక ఆపేస్తున్నాం, రష్యాలో మాకు పరిపూర్ణంగా విజయం వచ్చింది అని ప్రకటన చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎటువంటి ఒప్పందం లేకుండా గెలిచినట్టే.
రష్యాకి ఇది సంపూర్ణమైన విజయం. ఎందుకు న్యూఢిల్లీలోనే ఈ ప్రకటన పుతిన్ చేయబోతున్నాడు అంటే ఒక్కటేనండి, ఎందుకంటే రష్యా ఫిబ్రవరి 24, 2022 5 సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంది అంటే అది చైనా, ఇండియాలు ఇచ్చిన హెల్ప్ మాత్రమే. పరోక్షంగా అవి అక్కడ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుని $100 బిలియన్ ఇవ్వడం, వార్ మిషన్ రన్ చేసింది ఇండియా, చైనా. కాబట్టి ఈ విజయం నాటో దేశాల మీద ఒక రకంగా చెప్పాలంటే ఇండియా చైనాలో అద్భుతమైన విజయం. అందుకే ఎస్ జయశంకర్ గారు పుతిన్ అక్కడికి వెళ్ళడం, తర్వాత మన అజిత్ దోవల్ గారు చైనా వెళ్ళడం, జీ జిన్పింగ్ పుతిన్ను నరేంద్ర మోడీ గారితో న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12 ఆ రోజున యుద్ధానికి ముగింపు కార్డు ఇండియాలో జరుగుతుంది. ఇది ఒక అద్భుతం, నరేంద్ర మోడీకి దౌత్య విజయానికి ఒక గొప్ప విజయం. జీ జిన్పింగ్ అంటే రష్యా, చైనా, ఇండియాలు కలిసి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకుండా ఒక వ్యూహాత్మకంగా నాటోని, అమెరికాని ఎంత భయంకరంగా ఓడించడే మనం చెప్పొచ్చు. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈరోజు నాటో బలహీనతలు బయటపడి వెస్ట్రన్ కంట్రీస్ ఓడిపోయినాయి, నాటో విచ్ఛిన్నమైపోయింది. ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ విచ్ఛిన్నమైపోయింది. ట్రంప్ నాటో దేశాలు విడిపోయి యూరోప్ బలహీనతలు బయటపడిపోయినాయి. కాబట్టి ఇక వెస్ట్రన్ కంట్రీస్, యూరోప్ డామినేషన్ ప్రపంచం మీద లేదు, అమెరికా ఆధిపత్యం కూడా సన్నగిల్లిందని చెప్పొచ్చు. ఇది రష్యా, చైనా, ఇండియాలు 3 దేశాలు ఒక అద్భుతమైన మహాయుద్ధాన్ని, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తున్నాయి అని చెప్పొచ్చు.